Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్న లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే. తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 దుంకాడు దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం.
కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వాప్నికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది
శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు కుక్క నరసింహారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలకి, మండల పార్టీ నాయకులకి, ఇక్కడ విచ్చేసినటువంటి సంతోషపాడు యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, ఇక్కడ వచ్చిన రైతులందరికీ, పశుపోషకులకి, మీడియాకి నమస్కారాలు. ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పినట్టు వాస్తవం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మొన్నేమో 50-60 లక్షలు పెట్టి నాగల్పల్లిపాడు మండలం చేస్తే ఈరోజు మధ్యపాడు మండలం కూడా 20 లక్షలు పెట్టారు. రేపు నూతలపాడు, చేమకుర్తిలో కూడా అది ఎప్పుడు చెప్తారని అడగపోతున్నాను నేను. అంటే జిల్లాలో వ్యవసాయానికి ఉందంటే మాకు కొండేపల్లి పొగాకు ఎక్కువ వేస్తారు రాష్ట్రం మొత్తంలో, మీరు పొగాకు అన్నీ ఉన్నాయి. కానీ మీకు సాగర్ ఉన్న ఈరోజు పశువులన్నీ అంటే ఒంగోలు జాతి ఎద్దుల పందాలు పెట్టడం ద్వారా మన అంతరించిన పోత జాతిని మన వాళ్ళందరికీ చూస్తుంటే దూరంగా ఆడపడుచులు, మహిళా రైతులందరూ చూస్తూ ఉన్నారు. అంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత బిడ్డలాగా పశువుల్ని ముఖ్యంగా చేసేటువంటి పరిస్థితుల్లో కనుమరుగవుతున్న వాటిని పందాల ద్వారా ప్రోత్సహిస్తూ అందరికీ కూడా వాటి శక్తిని, సత్తాని చూపిస్తున్నందుకు ముఖ్యంగా నిర్వాహకుల్ని మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా రామకృష్ణ గారి మెమోరియల్గా ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు చూస్తే తెలంగాణ ప్రాంతం నుంచి కూడా మనకి రైతులు, మొన్న కూడా తెలంగాణ నుంచి ఆంధ్రాలో ఉన్న రైతులందరూ కూడా పాల్గొనటం, ఇది కూడా తెలుగు జాతి మొత్తానికి కూడా ఒక ఇంటిగ్రిటీ. ఆ రోజు రాష్ట్రాలు విడిపోయినా, జిల్లాలు విడిపోయినా మన రైతులు అనేది ఒక జాతి. వాళ్ళలో ఎన్ని సామాజిక వర్గాలన్నా రైతు అనేటువంటి జాతి. ఆ జాతిలో సంబంధించినటువంటి ఈ ఎడ్లు, ఒంగోలు ఎడ్లు అంతరించినటువంటి ప్రోత్సహిస్తూ ఇప్పుడే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారు, వాటిని పెంచినటువంటి రైతు ఎంత శ్రమ కోరుస్తున్నాడో అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈ విధంగా చేసి వాటి బలపరిచినటువంటి ప్రతి ఒక్క పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, కాదు ఇప్పుడు మళ్ళీ అడగబోతున్నాం మిగతా 2 మండలాలు ఎప్పుడు పెడతారని. ఇంకా తర్వాత మొన్న మీతో పాటు అద్దంకి నియోజకవర్గంలో కూడా మన మధ్యలో గ్యాప్లో జరిగినట్టుంది. అంటే సమ్మర్లో మన కరిగిరిలో కూడా పీసీపల్లి అంటే ఇది ఎండాకాలం, వ్యవసాయాలన్నీ అయిపోయినాయి. రైతులందరూ కూడా ఒక పోటీల్లో పాల్గొంటూ రైతులు అందరికీ కూడా ఒక మన సంపదను చూపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు చేసి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. శ్రీ మధ్విరాడు పోతులూరి వీరబ్రహ్మేందర్ గారి స్వామి వారి ఆరాధన మహోత్సవ సందర్భంగా మరి కీర్తిశేషులు ఆర్కే గారు రామకృష్ణ గారి మల్లిపెద్ది రామకృష్ణ గారి జ్ఞాపకార్థం ఇక్కడ ఎద్దుల పందెం పెట్టడం అనేది ఒక మంచి సంస్కృతి. ఎందుకంటే రైతుల్లో ఎండాకాలంలో పనులు అయిపోయిన తర్వాత పూర్వం ఈ టీవీలు ఉండేవి కాదు కాబట్టి మరి ఈ పోటీకి ఇక్కడికి విచ్చేసిన అందరికీ, మరి అదేవిధంగా ఈ దొడ్డవరము మరి తెల్లబాడు మరి సంతనూతలపాడు నియోజకవర్గం నుంచే కాదు మా ప్రాంతం నుంచి కూడా వచ్చున్నారు. సో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఆ భగవంతుడు చల్లగా చూడాలని. బ్రహ్మం గారు మా ప్రాంతంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు గుర్తుందో లేదో, కనిగిరి కనకపట్నం అవుతుందని. మరి ఆ విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు ఈ ప్రాంతంలో కూడా ఉండి చక్కగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఆర్కే గారి జ్ఞాపకారంగా ఈరోజు తెల్లబాడు దొడ్డవరంలో ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నా కూడా మన మంత్రివర్యులు గౌరవనీయులు డోల బాల వీరేంద్ర స్వామి, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ మా అందరి దళపతి, ఇక్కడ విచ్చేసిన ఇతరులు మురళీ కృష్ణ గారు, అదేవిధంగా సుబ్బారావు గారు, దాని తర్వాత అయ్యన్న గారు, దాని తర్వాత మన రాఘవరావు గారు, జయంత్ బాబు గారు, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకటి, ఒంగోలు ఎద్దు ప్రదర్శనలు చాలా సంతోషకరమైన విషయాలు. మనందరికీ తెలుసు
ఇంతకుముందు రైతులకి ఈ ఎద్దులకి ఎంతో ఆత్మీయ సంబంధం. అసలు దేశానికే రైతులు వెన్నుముక్క అంటే ఈ వ్యవసాయానికి ఈ ఎద్దులు వెన్నుముక్కలు అప్పుడు ఆ రోజులలో. ఈరోజు ఇంత ఖర్చుతో కానీ ఎంతో ప్రేమతో ఇలాంటి ప్రదర్శన చేసి ఈ ఒంగోలు జాతిని మనందరికీ ఈ కొత్త తరానికి కూడా తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం. అసలు ప్రకాశం జిల్లా అంటే ఫస్ట్ ఒంగోలు ఎద్దులే గుర్తొస్తాయి. మన జిల్లా సింబల్ కూడా ఒంగోలు ఎద్దులు. సో ఇలాంటి ప్రదర్శనలు ఇంకా ప్రతి కాన్స్టిట్యున్సీలో జరగాలని మనం అందరినీ రైతులని ఉత్తేజపరిచి ఇలాంటి జాతిని మనం కాపాడుకోవాలని మరీ కోరుకుంటున్నా. ఈ మధ్య కాలంలో మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ బీచ్ ఫెస్టివల్స్ ఇలాంటి ఫెస్టివల్స్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక ఫెస్టివల్గా ట్రీట్ చేసి గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అట్రాక్షన్ మహిళలకి ఒక గ్యాలరీ పెట్టి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ వచ్చి నిన్న చూశాను మొన్న చూశాను బ్రహ్మాండంగా వచ్చారు. అది కూడా ఒక శుభ పరిణామం. ఏది ఏమైనా కానీ ఈ తెల్లవాడు దొడ్డవరంలో ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడున్న మన రైతులందరికీ ఈ ఆర్గనైజర్స్ అందరికీ ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకొకసారి మంత్రివర్యులని మా కనిగిరి ఎమ్మెల్యే గారు ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన మన శాసనసభ్యులు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే మంత్రివర్యులు డోలా బాల వీరేంజనేయ స్వామి గారికి, మన ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షులు, అలాగే కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, రైతు సోదరులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున నా నమస్కారాలు. నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ ఊరు గ్రామ పెద్దలకు, ఈ ఈవెంట్ ఆర్గనైజర్లకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మొన్న భద్రాలపాడు, ఈరోజు తెల్లపాడు దొడ్డవరం, మల్లిపెద్ది రామకృష్ణ ఆర్కే యూత్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా నిర్వహించడం వల్ల మన ఒంగోలు జాతి ఎడ్ల గురించి నా దేశ నలుమూలలా వ్యాపం చేస్తారు. అలాగే దీనికి మంచి గుర్తింపు తీసుకురావాలని మన ప్రకాశం జిల్లా అందరి శాసనసభ్యులు గారిని పేరు పేరున వినించడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు సంతోషపడేందుకు తెల్లపాడు దొడ్డవరంలో శ్రీమద్ విరాట్ పుత్ర వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవంలో భాగంగా రామకృష్ణ మెమోరియల్ సందర్భంగా ఇక్కడ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ముందుగా ఈ నియోజకవర్గ ప్రజలకి, నిర్వాహకులకి అభినందన తెలియజేస్తాను. ఒకప్పుడు చరిత్రలో ఒంగోలు జాతి ఎడ్లని మనం చెప్పుకున్నట్టు పరిస్థితి క్రమేణా అంతరించిపోవడం, ఇప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీటిని ప్రోత్సహించే పరిస్థితుల్లో ఈరోజు ఈ పంటలు లాగుతూ వీటి సత్తా తెలియజేసే విధంగా వాటిని పెంచి పోషించి ఈరోజు ప్రదర్శనలో పాల్గొన్నటువంటి రైతులందరికీ పశుపోషకులకు నేను అభినందన తెలియజేస్తూ, ఇక్కడే చూస్తే మొన్న మన నాగులపురపాడు మండలం, తర్వాత అద్దంకి దగ్గర, బీసీపల్లి దగ్గర, ఈరోజు తెల్లపాడు వరుసగా చేస్తారంటే రైతులు కూడా తమ జీవితంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వీటి యొక్క ప్రదర్శన చేయడం వల్ల మన సాంప్రదాయాన్ని, మన మమేకమైనటువంటి పరిస్థితి ఈరోజు రైతు జాతి మొత్తం కూడా గర్వపడే విధంగా ఏర్పడాలని అభినందన తెలియజేసుకుంటాం. ఈరోజు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ నుంచి కూడా ఈరోజు ఇక్కడికి ప్రదర్శన తదుపరి ఇది రైతులకు ఉన్నటువంటి శ్రద్ధ. 6వ జతగా ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో, ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి
దిక్కై కదిలిండు, త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు. తెలుగుదేశము జెండన ఉద్యమ దండు గట్టినాడు, మన నారా లోకేశన్న ఓ పోరు కెరటమితడు. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో, మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో. అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు, దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు. పేద ప్రజల కోసం పేగు బంధవులా ఇతడు, అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు. ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు, ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు. నారా లోకేశన్న భవిష్యత్తు తరాల నాయకుడు. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో, మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో, మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో. తెలుగుదేశము జెండై సమరావేరికి సంసిద్ధం, ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం. చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నినదిద్దాం, పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం. జయ హో జై తెలుగుదేశం అని జెండ పట్టుకోరా. జయ హో మన ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. తేదీ 26/4/2026 ఆదివారం గొప్ప ప్రారంభం. టైటానిక్ థీమ్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. కొత్త కూరగాయల మార్కెట్ వెనుక అద్దంకి బస్టాండ్ సెంటర్ దగ్గర, ఒంగోలు.